హాయ్! హలో అందరికీ. ఈరోజు తెలంగాణ స్టైల్‌లో ఈజీగా మటన్ పచ్చడి ఎలా రెడీ చేసుకుందామో చూద్దామండి. ముందుగా మటన్ పచ్చడి రెడీ చేసుకోవడానికి మటన్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న చిన్నగా అంటే చిన్న చిన్నగా కాదు, కొంచెం 3/4లో కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేయాలి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ కారం తీసుకోవాలి ఫ్రెండ్స్. మాదంటే 3 కేజెస్ కాబట్టి మేము పావు కిలో కారం తీసుకున్నాము. 3/4 ఉప్పు సాల్ట్ తీసుకున్నాము ఫ్రెండ్స్. మీరు తగినంత తీసుకోండి, మీరు తీసుకునే మటన్ బట్టి. తర్వాత అందులో కొంచెం ధనియాల పిండి కలపాలి, అలాగే జీలకర్ర మెంతుల పిండి, ఘాటు పొడి కలిపి బాగా కలపాలి. కలిపిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అందులో మటన్ ముక్కలు వేసి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత దాని మీద ఒక నిమ్మరసం పోయాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ రసం ఎంత బాగుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అలా టేస్ట్గా వచ్చిన తర్వాత దాని మీద కొంచెం మనము మిరియాల పొడి చల్లుకొని మళ్ళీ ఆయిల్ పెట్టుకొని అందులో జీలకర్ర వేసుకొని మనం హాఫ్ అన్ అవర్ ఉంచిన మటన్ ముక్కల్ని ఆ ఆయిల్లో కలపాలి. ఆయిల్లో కలిపి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ వదిలేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు. మీరు కూడా చూసారుగా ఫ్రెండ్స్, ఇంకెందుకు ట్రై చేసేయండి.